హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విధి లా ఫర్ ఆల్. సో మనలో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే, సార్ మా ఫ్రెండ్ వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడు మరి వాళ్ళకి వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఆస్తిలో హక్కు ఉంటుందా ఉండదా? వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇప్పుడు మేము ఆస్తి ఇయ్యం మీకు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నాము అని అంటున్నారు. సో అసలు ఆమెకు హక్కు ఉందా, ఆమె కోర్టులో పోరాడచ్చా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ డాటర్స్ రైట్ ఇన్ ద ప్రాపర్టీ అనే దాని గురించి నేను ఇంతకుముందే వీడియో చేయడం జరిగింది. మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా, మీ పేరెంట్స్కి ఇష్టం ఉండి చేసుకున్నా, ఇష్టం లేక చేసుకున్నా, ప్రాపర్టీని ఇవ్వడం అనేది ఆ ప్రాపర్టీ మీ తాతల ఆస్త, తాతల తరం నాటి ఆస్త, లేకపోతే మీ ఫాదర్ గారు, మీ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన ఆస్త అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీ అది తరతరాల ఆస్తి అయితే దాన్ని మనం యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని అంటాం. తరతరాల ఆస్తి అయితే అది ఖచ్చితంగా మీ ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఖచ్చితంగా వాళ్ళకి అందులో హక్కు ఉంటుంది. అదే వాళ్ళ పేరెంట్స్ కష్టపడి సంపాదించిన ఆస్తి అయితే దీన్ని మనం సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అని అంటాం. ఒకవేళ సెల్ఫ్ అక్వైర్డ్ అయితే అది వాళ్ళ పేరెంట్స్ యొక్క ఇష్ట ప్రకారంగా వాళ్ళు దాన్ని ఎవరికైనా ఇవ్వచ్చు. అలాంటి దానిలో సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీలో మీ ఫ్రెండ్కి ఎలాంటి హక్కు ఉండదు. తను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఆస్తిలో హక్కు మ్యారేజ్తోనే డిసైడ్ అవ్వదు. ఇది మీరు క్లారిటీగా ఉండాలి.